హాయ్ సిన్సియర్ ఆస్పిరెంట్స్. ఈ గ్రూప్ 2 జాబ్స్‌కి సంబంధించి వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. సారీ ఫర్ దట్. సో, ఈ వీడియోలో నేను ఆర్డర్ వైస్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానని చెప్పి, ఇదే పోస్ట్ ప్రిఫరెన్స్‌కి ఇవ్వమని నేను సజెషన్ ఇవ్వట్లేదు. మీ చాయిస్ మీకేదైతే ఇష్టం అనిపిస్తే దాన్నే చూజ్ చేసుకోండి. సో, ఫస్ట్ ఈ డిప్యూటీ తహసీల్దార్ చూద్దాం. అందరూ తెలిసినట్టుగానే దీనికి టాప్ ప్రయారిటీ ఇస్తారు. సో, దీంట్లో పవర్స్ చూస్తే మనకు తెలిసిందే. ఈయన రెవెన్యూ కలెక్షన్‌కి మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్. ల్యాండ్ మేనేజ్‌మెంట్ అండ్ మ్యాజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయండి. ఈ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌కి. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రియల్ పవర్స్ కాదండి. ఎగ్జిక్యూటివ్ పవర్స్. అంటే ఆ మండల్ లెవెల్‌లో వన్స్ ఈ డిప్యూటీ తహసీల్దార్ అయిన తర్వాత ఆ మండల్ లెవెల్‌లో ఆయన ఫస్ట్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అవుతారు. నెక్స్ట్ ప్రమోషన్ గురించి చూస్తే ఓకేనండి. మోడరేట్‌లో కొంచెం ఫాస్ట్‌గానే ఉంటది. కొంచెం తక్కువ ఏజ్‌లో డిప్యూటీ ఎంఆర్‌ఓ అయ్యి ప్లస్ వాళ్ళ రిజర్వేషన్ కూడా వర్తించగలిగితే వాళ్ళు ఆబ్వియస్‌లీ ఐఏఎస్‌గా డెసిగ్నేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చూద్దాం. కొంచెం పని ఎక్కువగా ఉంటుందండి. ఒక్కోసారి స్ట్రెచ్ చేయాల్సొస్తుంది. ఫీల్డ్ వర్క్ కూడా హెవీగా ఉంటుంది. బట్ స్టిల్ ఇదే చాలా మందికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఎనీవే కొంతమంది అంటారు నేను మాట్లాడిన డీటెయిల్స్‌తో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి అడిగితే వాళ్ళు ఓన్లీ వర్క్ నో లైఫ్ అని అంటారు. అంటే పర్సనల్ లైఫ్ ఉండదు. ఎనీవే సో, నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్. ఇలా పవర్స్ మనకు తెలిసిందే. ఈ టౌన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత టౌన్ ప్లానింగ్ ఉంటుంది. పట్టణ ప్రణాళిక అంటారు. తర్వాత టాక్సెస్ వసూలు చేస్తారు. మనకు తెలిసిందే ప్రాపర్టీ టాక్సెస్ అండ్ ఆల్ రిమైనింగ్. సో, దానికి సంబంధించి రెజల్యూషన్ తీసుకొచ్చి దాన్ని పాస్ చేపించి పబ్లిక్ ఇష్యూ చేసే బాధ్యత ఇవంతా మున్సిపల్ కమిషనర్ సూపర్వైజ్ చేస్తారు. నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2. ఈ పవర్స్ చూస్తే మనకు తెలిసిందే ల్యాండ్ రిజిస్ట్రేషన్, ఈ స్టాంప్ డ్యూటీ వసూలుకు ఈయన మెయిన్ అధికారాలు. ప్రమోషన్ గురించి చూస్తే స్టేబుల్‌గా ఉంటుందండి. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వరకు వీళ్ళు ఎదిగే ఛాన్స్ ఉంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూస్తే జనరల్లీ యెస్ గుడ్. ఎందుకంటే ఇది ఇన్ ఆఫీస్ కల్చర్ లాగా ఉంటదనమాట. అంటే ఆఫీస్‌కెళ్ళి సమ్ టైమ్ టు టైమ్ డెసిగ్నేటెడ్ ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ప్రశాంతంగా చేసుకోవచ్చు. కొద్దిగా తక్కువే ఉంటాయి ఫీల్డ్ లెవెల్ అసైన్‌మెంట్స్. బట్ స్టేబుల్‌గా ఉంటది. పొలిటికల్ ప్రెషర్ కూడా రీజనబుల్లీ తక్కువే ఉంటది వెన్ కంపేరింగ్ టు డీటీ కానీ లేదా మున్సిపల్ కమిషనర్ గాని. ఓవరాల్‌గా సబ్ రిజిస్ట్రార్ ఈస్ సమ్‌వాట్ గుడ్. సో, ఈ మోడరేట్‌లీ లెస్ వర్క్ బట్ హై పాపులారిటీ వీటికి ఉందని చెప్పొచ్చు. చాలామంది దీన్ని బాగా ప్రిఫర్ చేస్తారు. కొంతమంది దీన్ని కరప్ట్ ప్రాక్టీసెస్‌కి వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనుకుంటారు. బట్ డోంట్ కమిట్ టు సచ్ థింగ్స్. నెక్స్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. ఇది జనరల్‌గా లేడీస్‌కి అంత సూట్ అవ్వదండి జాబు. బట్ స్టిల్ మీకు చాయిస్ ఉంటే, ఇష్టం ఉంటే చూజ్ చేసుకోవచ్చు. పవర్స్ విషయానికొస్తే ఈ లిక్కర్ లాస్ ఇలాంటివి ఎన్ఫోర్స్ చేస్తారు. తర్వాత రైడ్స్ కూడా రెగ్యులర్‌గా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రమోషన్ లెవెల్స్ చూస్తే మోడరేట్‌గా ఉంటాయి. ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరకు వీళ్ళు రైజ్ అవ్వచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూస్తే అన్‌ప్రెడిక్టబుల్ అనమాట. వర్క్ లోడ్ కూడా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటది. ఎందుకంటే ఆ జాబ్ డిమాండ్ చేసినప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో వీళ్ళు హెవీగా వర్క్ ఉంటుందండి. అప్పుడప్పుడు స్ట్రెస్ ఉండదు. రిలేటివ్‌లీ సమ్‌వాట్ ఫైన్. బట్ ఓవరాల్‌గా యెస్ కొద్దిగా హెవీ వర్కే ఉంటది. ఎందుకంటే ఈ జీఎస్టీలో భాగంగా అప్పుడప్పుడు వీళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌లో కొంచెం ఇంపాక్ట్ బాగా చూపిస్తుందని విన్నామనమాట. ఇంకా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, గెజెటెడ్ ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆబ్వియస్‌లీ. పవర్స్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లేబర్ లాస్ వీళ్ళకి అండ్ ఇన్స్‌పెక్షన్స్ చేస్తుంటారు. కొంచెం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయండి వీళ్ళకు. నెక్స్ట్ ప్రమోషన్ లెవెల్ చూస్తే మోడరేట్‌గా ఉంటుంది అండ్ కెన్ బికమ్ లేబర్ కమిషనర్ ఆల్సో. ఇది కొంచెం టాప్ లెవెల్ అథారిటీ అండి. వెన్ ఇట్ కమ్స్ టు లేబర్ అథారిటీ. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కొచ్చేసరికి ఫీల్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో, మీలో ఎవరైనా లేడీస్ ఫీల్డ్ వర్క్‌కి అంతగా మేము మొగ్గు చూపము అనుకుంటే, మీరు దీనికంటే వేరే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం బెస్ట్. మీ లేడీస్‌కి జనరల్‌గా బాగా సూట్ అయ్యే జాబ్స్ నేను చెప్పబోతున్నాను. ఏఎస్ఓ అది అందరికీ తెలిసిందే. విల్ ఆల్సో సీ దట్. సో, ఈ లేబర్ లాస్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత వీళ్ళకు సమ్‌వాట్ రీజనబుల్లీ స్టేబుల్ వర్క్ ఉందని విన్నాం.
తర్వాత ఏఎస్ఓ ఈ ది బెస్ట్ జాబ్ ఫర్ ఫీమేల్స్, నాట్ ఓన్లీ ఫీమేల్స్, ఎవరైతే ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి ఈ పొలిటికల్ ప్రెషర్ లేదా అదర్ ప్రెషర్స్ ఏమి ఉండొద్దు, ప్రశాంతంగా వర్క్ చేసుకొని వస్తాము, ప్లస్ క్యాపిటల్ సిటీలోనే లేదంటే ఒకే ఏరియాలో ఉండి పని చేసుకుంటూ ఉంటాము అనుకుంటే ఈ ఏఎస్ఓలు చాలా చాలా బెస్ట్ అండి. సో ఈ నాలుగిటికి దాదాపు ఒకటే ఉంటుంది ప్రయారిటీ. ఎనీవే మీరు ఇవ్వదలుచుకుంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వచ్చు, జిఏడి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత లా, తర్వాత లెజిస్లేచర్, తర్వాత ఫినాన్స్కి ఇచ్చుకోవచ్చు. ఈ ఏఎస్ఓలుగా సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళు సమ్ వాట్ యూనో సెక్రటరీ లెవెల్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే డైరెక్ట్ కాదు, లైక్ డెప్యూటీ సెక్రటరీ లెవెల్కి. వీళ్ళు డెప్యుటేషన్ మీద కలెక్టర్ ఆఫీసులకి లేదంటే ఎంఆర్ఓ ఆర్ ఆర్డీఓ ఆఫీసులు కూడా వెళ్ళి వర్క్ చేస్తుంటారు అన్నమాట. పవర్స్ గురించి మనం చూస్తే పాలసీ డ్రాఫ్టింగ్ వీళ్ళకు మెయిన్ ప్రయారిటీ, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. ప్రమోషన్ చూస్తే ఫాస్ట్గా ఉంటుంది, కెన్ బికమ్ సెక్షన్ ఆఫీసర్ ఆల్సో. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, యాజ్ ఐ సెడ్ జస్ట్ నౌ. హైలీ అట్రాక్టబుల్ టు లేడీస్, యాజ్ ఐ జస్ట్ నౌ టోల్డ్, దిస్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్ జాబ్ ఫర్ లేడీస్, ఈవెన్ జెంట్స్ ఆల్సో ఇఫ్ దే వాంట్ మోర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సీనియర్ ఆడిటర్, ఈ పవర్స్ ఈ ఫైనాన్షియల్ ఆడిట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఈ గ్రూప్ 2 జాబ్లో కొన్నిటికి కామర్స్ బ్యాక్గ్రౌండ్ ప్రిఫరబుల్గా ఉందండి. సో మీరు అది చూసుకోండి మీ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ అండ్ ఆల్ అదర్ థింగ్స్. ప్రమోషన్ చూస్తే మోడరేట్గా ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సమ్ వాట్ గుడ్. నెక్స్ట్ ఆడిటర్, ఇందాక చెప్పుకున్న సీనియర్ ఆడిటర్, ఇది ఆడిటర్. పవర్స్ తర్వాత ఈ ప్రమోషను ఇవన్నీ సమ్ వాట్ రీజనబుల్గానే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు సీనియర్ ఆడిటర్, ఆడిటర్కి కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా ఉంటుంది. సీనియర్ అకౌంటెంట్, వీళ్ళ ఫినాన్షియల్ రికార్డ్ మెయింటెనెన్స్ వీళ్ళ మెయిన్ పవర్స్లో భాగం. తర్వాత బడ్జెట్ మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రమోషన్ కూడా రీజనబుల్లీ మోడరేట్గా ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఓకే గుడ్. అకేషనల్లీ వీళ్ళకు కొద్దిగా హెవీ వర్క్ ఉంటుందని విన్నాను, లైక్ ఫినాన్షియల్ ఇయర్ ఆ మూమెంట్లో, బట్ ఓవరాల్గా ఓకేనండి, బాగానే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్, ట్రెజర్స్ అండ్ అకౌంట్స్, గవర్నమెంట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంటారు, శాలరీ ప్రాసెసింగ్. సో ఈ శాలరీ ఇవ్వాలంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి వీళ్ళ ప్రమేయం కూడా ఉంటుందన్నమాట బేసిక్గా. సో ప్రమోషన్ కొంచెం స్లో అని విన్నాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సమ్ వాట్ ఓకే. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్లు మ్యారేజ్ డిపార్ట్మెంట్ చూద్దాము. చాలామంది దీని గురించి నాకు మెసేజ్లు మెయిల్ పెడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆర్డర్ మీరు ఈ విధంగానే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమని నేను సజెస్ట్ చేయట్లేదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీపీఎస్సీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి వీళ్ళ వర్క్ లైఫ్. ఈ ఏపీపీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్గా ఉన్నవాళ్ళు దీనికంటే ముందుగా ఆర్డర్ వైజ్గా ఇవ్వాలి అనుకుంటే మీరు ఈ సిసిఎల్ఏలో ఇవ్వచ్చు జూనియర్ అసిస్టెంట్, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వచ్చు. సో ఆ విధంగా ఇచ్చుకోవచ్చు. లేదు మాకు ఆ వర్క్ ప్రెషర్ అదంతా డిఫరెంట్ మాకు వద్దు అనుకుంటే, ప్రశాంతంగా ఉండాలి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనుకుంటే, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీపీఎస్సీ ఈ విధంగా ఇచ్చుకుంటే వెళ్ళడం బెస్ట్. సో ప్రమోషన్ సమ్ వాట్ ఓకే, స్లో ఉందని విన్నాను, బట్ మీ రిజర్వేషన్ ఇదంతా వర్తింపగలిగితే బాగానే ఉంటుందని విన్నాను. సో సెక్షన్ ఆఫీసర్గా ప్రమోషన్ వస్తుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వెరీ గుడ్ అని విన్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇందాక చెప్పాను, సిసిఎల్ఏ కింద ఆ విధంగా వెళ్ళొచ్చు. ఫైల్ రికార్డింగ్ అండ్ ల్యాండ్ రికార్డ్ మెయింటెనెన్స్, ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, జనరల్గా జూనియర్ అసిస్టెంట్ ఇన్ సిసిఎల్ఏ అంటారు. ప్రమోషన్ రీజనబుల్లీ స్లో బట్ కెన్ బికమ్ డిప్యూటీ తహసీల్దార్ ఆల్సో, బికాస్ ఈ ల్యాండ్ మేనేజ్మెంట్ ఈ ల్యాండ్ రిలేటెడ్ వీళ్ళు చూసుకుంటారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బేస్ మీద వీళ్ళకు డీటీగా కూడా డెప్యుటేషన్ మీద వెళ్ళగలరు. నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సమ్ వాట్ గుడ్. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్, వీళ్ళు మెయిన్ పవర్స్ వచ్చేసి వెల్ఫేర్ స్కీమ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది. వీళ్ళ ప్రమోషన్స్ సమ్ వాట్ మోడరేట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంటుందని విన్నాను. అకేషనల్లీ ఒక్కోసారి వీళ్ళకి వర్క్ ఉంటుందని విన్నాను, బట్ అది ఇట్స్ ఫైన్, మీరు మేనేజ్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. తర్వాత ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్, వీళ్ళ అగ్రికల్చర్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ మెయిన్ సపోర్టు.
ఫీల్డ్ వర్క్ కూడా ఒకసారి వెళ్ళాల్సి ఉంటుంది అని విన్నా. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లైక్ అగ్రికల్చర్ అని ఒకటి ఉంది, తర్వాత అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని ఉంది కదా జూనియర్ అసిస్టెంట్లో. ఈ రెండు దాదాపు సేమ్ ఉంటాయి. ప్రమోషన్ సమ్వాట్ స్లో అని విన్నాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఓకే. నెక్స్ట్ సివిల్ సప్లైస్, వీళ్ళ ఫీల్డ్ లెవెల్ వర్క్స్ కొద్దిగా ఉంటాయని విన్నాను. తర్వాత రేషన్ కార్డు అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్లో వీళ్ళు పవర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ప్రమోషన్ చూస్తే మోడరేట్ ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సమ్ వాట్ గుడ్, బట్ సమ్ టైమ్స్ దే హ్యావ్ టు స్ట్రెచ్. ఈ అనిమల్ హస్బెండరీ, వీళ్ళు అసిస్టింగ్ వెటర్నరీ ఆపరేషన్స్లో వీళ్ళ పవర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ప్రమోషన్ గురించి చూస్తే కొద్దిగా స్లో అని విన్నాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్సలెంట్గా ఉంటుందని విన్నాను. ఫిషరీ డిపార్ట్మెంట్, సో పవర్స్ వచ్చేసి సపోర్టింగ్ ఫిషరీస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ప్రమోషన్ సమ్ వాట్ స్లో, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రీజనబుల్లీ గుడ్. నెక్స్ట్ ఈ జూనియర్ అసిస్టెంట్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ లైక్ డీజీపీ, ప్రిజన్స్ అండ్ ప్రాసిక్యూషన్స్ ఉంది కదా వాటిలో. అంటే వీటిలో వర్క్ చేస్తున్న ఒక తెలిసిన పర్సన్తో మనం కన్వర్జేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందని విన్నాను, వర్క్ లోడ్. సో మీరు చూసుకోండి, దాన్ని బట్టి ఇవ్వచ్చు. వీళ్ళ పవర్స్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఇన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. కాకపోతే వీళ్ళకు హై డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్తో పరిచయాలు ఏర్పడే నెట్వర్క్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ చాయిస్. నెక్స్ట్ ప్రమోషన్ లెవెల్ మోడరేట్ ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గుడ్, కానీ మీరు సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు స్ట్రెచ్ ఎ లాట్. తర్వాత డైరెక్టర్ ఇన్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ రిలేటెడ్ ఉంటుంది పవర్స్. ప్రమోషన్ మోడరేట్ సమ్ వాట్. ఆల్ జూనియర్ అసిస్టెంట్స్ ఫీ మోడరేట్గానే ఉంటాయండి, ఎక్సెప్ట్ ఫ్యూ డిపార్ట్మెంట్స్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఓకే. తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆ నేమే చెప్తుంది మనకు, నామన్క్లేచర్, వీళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ గురించి చూసుకుంటారని. ప్రమోషన్ సమ్ వాట్ స్లో అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గుడ్. అయితే మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్ కింద జూనియర్ అసిస్టెంట్వి. మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూసుకోవాలి. సమ్ వాట్ మనకు ఆ పోస్ట్ నేమే చెప్తుందండి అసలు మనకు ఆ పవర్స్ ఏంటి, ఎలాంటి వర్క్ ఉంటాయని. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తున్నాం. సెకండరీ హెల్త్ అంటే ఎక్స్క్లూజివ్గా సెకండరీ, మనకు తెలుసు కదా ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ సెక్టార్ అని హెల్త్ కేర్లో కూడా. సో వీళ్ళు ఎక్స్క్లూజివ్గా సెకండరీ సెక్టార్లో ఉంటారు. వీళ్ళకు డెప్యుటేషన్ మీద కూడా వేరే డిపార్ట్మెంట్ కూడా వెళ్ళాల్సి ఉంటుందండి. చాలామంది జూనియర్ అసిస్టెంట్లు కూడా వాళ్ళకు సంబంధం లేని వాటిని కూడా ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది డెప్యుటేషన్ మీద. బట్ ఇట్స్ ఫైన్, వన్ హ్యాస్ టు బి రెడీ. పబ్లిక్ హెల్త్ స్కీమ్స్లో వీళ్ళు ముఖ్యంగా భాగమై ఉంటారు. ఇవన్నీ కామన్. తర్వాత కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్, వీళ్ళకైతే స్టేబుల్గా ఉంటుందని విన్నాను. ఇది కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత ఎగ్జామినర్, కమిషనర్ అని ఎగ్జామినర్ అది ఉంది కదా, అవన్నీ స్టేబుల్గా ఉంటుందని విన్నాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ప్రమోషన్ లెవెల్స్. ఇక్కడ చూడండి వీళ్ళ పవర్స్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్. వీళ్ళ ఒకే చోట ఉండి కొద్దిగా వర్క్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గుడ్. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇందాకే చెప్పాను మీకు, టెక్నికల్ ఎడ్యుకేషన్ వీళ్ళ కోర్ ఫోకస్ ఉంటుంది. ఇది క్వైట్ నార్మల్. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్, ఇది టెక్నికల్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్గా. కాకపోతే మీరు టెక్నికల్ ఆస్పెక్ట్స్కి మీరు ఇన్వాల్వ్ అవ్వకపోయినా బట్ అసిస్టెన్స్ ఆ వర్క్ రిలేటెడ్ మీరు ఇన్వాల్వ్ అవుతారు. లైక్ R&B, పంచాయత్ రాజ్, పబ్లిక్ హెల్త్, వీటిలో. ఇవన్నీ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఉంటుంది. ఈ ఆఫీసర్స్కి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రమోషన్స్ సమ్ వాట్ స్లో అని విన్నాను, బట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఓకే. తర్వాత అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ, ఈయన హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద స్టేట్, మనకు తెలిసిందే. జస్ట్ లైక్ ఫర్ ఇండియా అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్ ఉన్నట్లు స్టేట్కి అడ్వకేట్ జనరల్ ఉంటారు. సో మీరు కొంచెం నెట్వర్క్ పెంచుకోవాలి, మనకు హై డెసిగ్నేటెడ్ ఆఫీసర్తో పరిచయం కూడా ఉండాలి అనుకుంటే ఇవి చూస్ చేసుకోవచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ ఇష్టం, మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలా లేదా కొంచెం పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటాము అలాంటి వాళ్ళతో ఎక్స్పోజ్ కావాలనుకుంటే ఇవి చూస్ చేసుకోవచ్చు. లైక్ డీజీపీ, అడ్వకేట్ జనరల్, CCLA అట్లాంటివి.
ప్రమోషన్స్లో ఓకే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గుడ్ అని విన్నాను. ది జూనియర్ అసిస్టెంట్ ఇన్ అడ్వకేట్ జనరల్. ఒక పర్సన్తో నేను మాట్లాడాను. కొంచెం టైం పట్టింది ఆ పర్సన్ మాట్లాడడానికి, బికాస్ చాలా లాంగ్ బ్యాక్ ఆయన యూనో మనకు కాంటాక్ట్ లేకపోవడం. బట్ ఎనీవే, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఫ్యాక్టరీస్, సపోర్టింగ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ లేబర్ లాస్. మనం ఇందాకే అనుకున్నాం కదా, లేబర్ కమిషనర్, వాటి రిలేటెడే ఉంటుంది సమ్ వాట్. వీళ్ళ పవర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. తర్వాత ప్రమోషన్స్ వాట్ స్లో, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రీజనబుల్లీ గుడ్. జూనియర్ అసిస్టెంట్ ఇన్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్, ఇది ప్రశాంతంగా ఉంటుందని విన్నాను. మనకు ఏం జంజాటం ఉండకూడదు, జస్ట్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండాలి అని అనుకుంటే ఇది బాగా సూట్ అవుతుంది. ఇది కూడా అకేషనల్లీ హెవీ వర్క్ ఉంటుంది, రిమైనింగ్ టైమ్స్లో సమ్ వాట్ ఓకే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.